హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉదయాన్నే వచ్చేసాను, ఇంకా వీడియో తీయడానికి అయితే కుదరలేదనమాట. అది హౌస్ కనిపిస్తుందా, అది మా డాక్టర్ గారి హౌస్ అనమాట. మేము ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాము, ఒక రూమ్లో ఉన్నాము, ఒక నలుగురం కలిసి వచ్చాము ఫ్రెండ్స్ని. హాస్పిటల్ రూమ్లో ఉన్నామన్నమాట. కనిపిస్తుందా, ఇదంతా హాస్పిటల్దే. అది డాక్టర్ గారి హౌస్ అనమాట. ఇంకేంటంటే ఫ్రెండ్స్, నాకు ఒక అక్క మామూలుగా మెసేజ్ పెట్టింది, అరే నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఫీల్డ్ వర్క్ చేస్తాను, ఆ బాధ ఏందో నాకు తెలుసమ్మా, కానీ వెళ్ళేటప్పుడు ఎట్టయినా సరే నువ్వు టిఫిన్ తినాలి, లేకపోతే నీరసం వచ్చి ఇబ్బంది పడతావని. థ్యాంక్స్ అక్క, ఎందుకంటే నువ్వు నా వీడియో కింద ప్రతి వీడియో కింద నువ్వు నాకు పెడతానే ఉండవు కామెంట్స్, ఎందుకంటే నేను చూస్తున్నాను. అక్క నేను టిఫిను తింటానక్క. నేను ఇంటికాడ నుంచి ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరుతా. మనం 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు అయితే టిఫిన్ తినలేము. నేను అక్కడి నుంచి వచ్చేలకు, విజయవాడ వచ్చేలకు నాకు 9:30 అయింది. 9:30 అయింది కదా అని చెప్పేసాను, సరే కనీసం టీ అన్నా తాగుదామని చెప్పేసాను అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే, నేను ఎక్కాలనుకున్న బస్సు అంటే విజయవాడ కాడ నుంచి నేను ఏ ఊరైతే వెళ్ళాలనుకుంటానో క్యాంప్కి, ఆ ఊరు వెళ్ళాలనుకున్న బస్సు రెడీగా ఉంటుంది. అప్పుడే డ్రైవర్ కూడా ఎక్కి రెడీగా ఉంటాడనమాట, ఇంకా స్టార్ట్ చేస్తాడు. నేనేమనుకుంటానంటే, అమ్మ ఇది పోయిందంటే మళ్ళీ అరగంటకు వస్తుంది. ఇంకో ఊరు పోవాలంటే ఏమో గంట టైం తీసుకుంటుంది. అమ్మ మళ్ళీ ఇబ్బంది పడతానేమో బస్సు లేకపోతేనే టీ తాగను, టిఫిన్ తిన్ను, టకాలను ఎక్కేస్తాను అనమాట. ఎక్కేసిన తర్వాత నేను అక్కడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకున్న టయానికి 12 గంటలకు దిగి సరే ఏదన్నా తిని వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. డాక్టర్ గారు భోజనానికి వెళ్తే 1 భోజనానికి వెళ్ళిపోతాడు. 1 వెళ్ళిపోతే డాక్టర్ గారు 3 దాకా రాడు. అప్పుడు నేను మళ్ళీ డాక్టర్ గారితో మాట్లాడాలంటే కుదరదు. అప్పుడు మళ్ళీ ఆయన కోసం 3 గంటలు వెయిట్ చేయాల్సిందే నేను. అందుకని చెప్పేసి ముందు వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి అవి భోజనం చేసుకున్నాం అనుకో, తర్వాత ఇంకా నిదానంగా అయినా తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకప్పుడు తిన్నాం. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతానమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో అంతా మాట్లాడి అంతా మెడిసిన్స్ అంతా ఇదైపోయిన తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి తిందాము అనుకునే వాళ్ళకి రెడీగా ఉంటుంది బస్సు. సరే ఈ బస్సు ఎక్కిన తర్వాత విజయవాడలో తిందాంలే అని చెప్పేసి అనుకుంటా. ఆ విజయవాడలోకి వెళ్ళంగానే టైం అప్పుడు నేను ఇక్కడి నుంచి 4 గంటలకు బయలుదేరాను, 6, 7, 8 అయింది. అప్పుడు తిందాము అని అనుకుంటా. లైట్గా టిఫిన్ చేయాలన్నా కానీ ఫ్రెండ్స్ అరగదు. నైట్ పూట తింటే బస్సు ప్రయాణం చేసేటప్పుడు అస్సలు కరగదనమాట. ఇంకా అందుకని ఏం చేస్తాను, టీయో కాఫో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను కదా, టీయో కాఫీయో తెప్పిస్తాడు. ఇంకంతే నా జర్నీ అంతా టీలు కాఫీలతోటే గడిచిపోద్దక్క. ఎందుకంటే భోజనం అనుకో అరగదు జర్నీ చేసేటప్పుడు. అదొకటి, బస్సులో ఎవరైనా వాంతి చేసుకుంటుంటే నేను వాళ్ళని చూసానంటే ఎమ్మటినే నాకు వాంతి అయిపోద్ది. అదొక మెంటల్, నాకు మనిషికి ఒక మెంటల్ అంటల్లా అట్ట. అందుకని చెప్పేసి నేను టిఫిన్ తినాలన్నా వెనకాడతానమాట. అదొకటి. నాకు అసలు నిద్రకైతే నేను ఉండలేను, కానీ ఏం చేస్తా, తప్పదు. నాకు నిద్ర లేక, తిండి లేక నా ఫేస్ చూడేట్టు అయిపోయింది అసలు. అదొకటను ఫ్రెండ్స్, నిద్ర లేకపోతే ఒళ్ళు కూడా వచ్చేస్తుంది తెలుసా, విపరీతమైన ఒళ్ళు వచ్చేస్తుంది. నాకు నిద్ర లేకపోతేనే నేను లావు వచ్చేస్తానమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఓపిక ఉన్నప్పుడే కష్టపడాలి, ఓపిక లేనప్పుడు మనం